హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను కిచెన్. టుడే రెసిపీ బ్రెడ్ మిల్క్. నోట్లో పెడితే కరిగిపోయే అంత మెత్తగా, హాయిగా, టేస్టీగా ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది. అలా అని ఐస్ క్రీమ్లా అనిపించట్లేదు. అంత టేస్టీగా ఉందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్రెడ్ మిల్క్ని. అంతేకాదు, ఈ రెసిపీ కూడా చాలా త్వరగానే అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్ పడుతుంది అంతే చేయటానికి. చిన్న చిన్న పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎవ్వరు దీన్ని తింటే వదిలిపెట్టరు. అంత ఈజీగా అంత టేస్టీగా ఉంది. లెట్ స్టార్ట్. ముందుగా 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం. ఇప్పుడు వీటికి ఉన్న సైడ్స్ని నెమ్మదిగా కట్ చేసేద్దాం. ఈ బ్రౌన్గా ఉన్నాయి కదండి, ఇవి కట్ చేసేద్దాం. వాటితో వేసుకుంటే కాస్త గట్టిగా ఉంటాయి. మరీ గట్టిగా కాదు, పర్వాలేదు, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలకి కదా మనం ఉండేది, అవి పక్కకు తీసేస్తే కాస్త స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు బ్రెడ్ని 4 పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఇలా చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీసులని కాస్త విడదీద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఈ పక్కన పెట్టేసి ఒక గిన్నె స్టవ్ మీద పెడదాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె ఇప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్లో వేస్తున్నాను. మీరు కావాలంటే నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. నెయ్యిలో వేయించుకుంటే ఇంకా మంచిది, ఇంకా బలం కూడానే. మా పిల్లలు మేము కాస్త నెయ్యి ఫ్లేవర్ తక్కువ తింటాము, అందుకని నెయ్యి యూజ్ చేయట్లేదు. మీరు మాత్రం తిని పిల్లలు ఉంటే కంపల్సరీ నెయ్యిలో వేయించుకోండి, ఇంకా టేస్ట్ అదిరిపోద్ది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కొంచెం మిల్క్లో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేద్దాం. ఈలోపు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి కస్టర్డ్ పౌడరు. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, ఇంకా కలపాలి దీన్ని ఉండలు లేకుండా కలుపుకుంటే. ఇప్పుడు ఆయిల్ మరిగిందా? ఓకే, ఇప్పుడు ఆయిల్ మరిగింది కదండి, దీంట్లో బ్రెడ్ స్లైసెస్ వేసేస్తున్నాను. ఇలా ఒకటి ఒకటి వేసేసుకొని వీటిని చాలా బాగా వేయించుకోవాలి. వెంటనే ఎగిపోతాయండి ఆయిల్ హీట్ అయిన వెంటనే. చల్లగా ఉండగా వేయకూడదు, ఆయిల్ బాగా హీట్లో ఉండగా వేయాలి, లేకపోతే ఆయిల్ పీల్చేసుకొని బ్రెడ్లో మనం చేసిందంతా టేస్ట్ తేడా వస్తుంది. ఆయిల్ అయినా నెయ్యి అయినా సరే బాగా హీట్లో ఉన్నప్పుడు వేసి కాస్త ఇలా వేయని వెంటనే పక్కకు తీసేసుకోవాలి. పచ్చివి వేసుకోకూడదు. పచ్చి బ్రెడ్ కంటే ఇలా వేయించేసుకున్న బ్రెడ్ చాలా బాగుంటుందండి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేయించేసాం కదా, ఈ గిన్నె పక్కకు తీసేసి నెక్స్ట్ పాలకి ఒక గిన్నె పెడదాం. దీంట్లో 250 ml పాలు వేసుకోవాలి. ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ కట్ట ఇష్టం ఉంటే అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఓన్లీ బ్రెడ్ మాత్రమే వేసాను. మీకు ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ ఆల్రెడీ నేను ముందు షార్ట్ చేసి పెట్టాను. ఇది బ్రెడ్ది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, పాలు మరిగినాయి కదండి. ఇలా పాలు మరిగిన తర్వాత మనం ఈ కస్టర్డ్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి పాల్లోని, ఆ కస్టర్డ్వి మిల్క్ కలుపుతూ వేసుకోవాలండి ఉండలు కట్టుకుంటానే. ఇప్పుడు ఈ పాలు కాస్త చిక్కపడే వరకు మనం మరిగించుకోవాలి.
కొంచెం చిక్కబడినవి అంటే సరిపోతుందండి, ఎక్కువసేపు మరగబెట్టిన అవసరం లేదు. జస్ట్ 3-4 సెకండ్స్కే పాలు చిక్కబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక గరిటె షుగర్ వేసానండి నేను. మీకు ఇంకా స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, స్వీట్ ఎక్కువ అవసరం లేదంటే తగ్గించుకోండి, యువర్ విష్ అది. ఇందులో బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. బాదం పౌడర్ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. టేస్ట్లో ఏమీ తేడా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇలా బాగా చిక్కబడిన తర్వాత కాస్త ఉండకడుతుందా లేదా తిప్పి చూసుకోవాలి. మనం ఇలా తిప్పుకోకపోతే అడుగుని మాడిపోతూ ఉంటుంది, పైన మనకు తెలియదు కానీ. సో మనం తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలోని. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని, వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిక్కగా అయిన తర్వాత తెచ్చి ఈ మిల్క్లో వేసుకోవాలి. ఓకే, ఇలా అయిన తర్వాత ఇలా జారుగానే ఉండాలి. ఇంతకన్నా చిక్కగా అయితే బ్రెడ్ పీల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వేసుకోండి, మరీ చిక్కగా వద్దు, మరీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ స్లైసెస్ని వేసేస్తున్నాను ఒకటిని. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మిల్క్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీకు బాదం, పిస్తా, ఇంకా జీడిపప్పు అలాంటివి ఏమి కావాలన్నా వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది తినడానికి, తినిపించడానికి. ఎంతో రుచికరమైన వంటలను చేస్తున్న బన్ను కిచెన్కి ఒక్క లైక్, ఒక్క షేర్ ప్లీజ్. ఓకేనండి, ఇప్పుడు బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో వేసేసాం కదా, దీన్ని చల్లారాలండి. చల్లారే వరకు బయటే ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 2 hours పెట్టినా పర్వాలేదు, 1 night అంతా పెట్టినా పర్వాలేదు. కూల్గా భలే వస్తుందండి ఈ సమ్మర్కి. చాలా చల్లచల్లని రెసిపీ అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు తెలియని వంటలు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను రెడీ చేసి పెడతాను.